వెల్కమ్ టు ఓల్గా న్యూస్. ప్రపంచవ్యాప్తంగా వైన్ తయారు చేయడం, సేవించడం రెండూ తగ్గుతున్నాయి. డేటా ప్రకారం గ్లోబల్ వైన్ కన్జంప్షన్ 12%కు పడిపోయింది. 2024లో వైన్ తాగడం 3.3%కు పడిపోయింది. వైన్ తయారు చేయడంలో కూడా 4.7% పడిపోయింది. భారతదేశంలో కాస్త పెరుగుతుంది. ప్రపంచంలోనే వైన్ తయారీలో 15% యూరోప్లోనే తయారవుతుంది. అలాంటిది అక్కడ కూడా 2024లో 2.8% తగ్గింది. అమెరికాలో 5.8% తగ్గింది. ఇక ఫ్రాన్స్లో 3.6% తగ్గింది. ప్రపంచవ్యాప్తంగా 3.3% తగ్గింది మొత్తం వైన్ తయారీ. చివరకు 5 సంవత్సరాల్లో 12% తగ్గింది. 1961 తర్వాత ఇంత పెద్ద మొత్తంలో వైన్ సేవించడం తగ్గడం ఇదే మొదటిసారి. 1980 దశకంలో రెడ్ వైన్ ఆరోగ్యానికి, ముఖ్యంగా హార్ట్కు మంచిదని అందరూ నమ్మారు. వైన్ తయారు చేసే కంపెనీలు కూడా ఇదే ప్రచారాన్ని విపరీతంగా చేశాయి. ఇప్పుడు ఆ ప్రచారాలకు ఆదరణ లేదు. ఫలితంగా వైన్, లిక్కర్ సేవించడం తగ్గింది. ఇదొక్కటి మాత్రమే కారణం కాదు, ఇంకా కొన్ని కారణాలు ఉన్నాయి. అవేంటో ఇప్పుడు చర్చిద్దాం. ముఖ్యంగా యూరోపియన్ దేశాల్లో వైన్ తయారీ, సేవించడంపై ప్రత్యేక చట్టాలు ఉన్నాయి. ఆ చట్టాలు వైన్ ఉత్పత్తి, విక్రయం, లేబులింగ్, సేవించడానికి సంబంధించిన వివిధ అంశాలపై ఆధారపడి ఉంటాయి. యూరోపియన్ యూనియన్లో వైన్ తయారీ చట్టాలు ప్రధానంగా కామన్ అగ్రికల్చర్ పాలసీ, యూరోపియన్ యూనియన్ వైన్ రెగ్యులేషన్ విధానాల కీలక పాత్ర వహిస్తాయి. ఈ చట్టాలు వైన్ తయారీలో ఉపయోగించే ద్రాక్ష రకాలు, రసాయనాలు, యాడిటివ్లను నియంత్రిస్తాయి. అంటే మోతాదుకు మించి ఏది వాడకూడదు. అలాగే ఫుడ్ సేఫ్టీ నిబంధనలను అతిక్రమించకూడదు. తర్వాత లేబులింగ్ చట్టాల అంటే వైన్ బాటిల్స్ పై ప్రాంతం, ద్రాక్షరసం, ఆల్కహాల్ శాతం, ఉత్పత్తి సంవత్సరం వంటి వివరాలు తప్పనిసరిగా వాడాలి. లీగల్ డ్రింకింగ్ ఏజ్ యూరోపియన్ దేశాల్లో కనీస వయస్సు 19, మన దగ్గర 21 అని తెలిసింది. తర్వాత టాక్సేషన్, వైన్ పై అధిక పన్నులు విధించడం వల్ల ధరలు పెరిగి తాగడం తగ్గిందని నిపుణులు అంటున్నారు. అధిక ఎక్సైజ్ డ్యూటీల కారణంగా వైన్ తాగేవారు తగ్గారు, అలాగే వైన్ కొనేవారు తగ్గారు. ఈ లెక్కన చూసుకుంటే ఫ్రాన్స్లో 1960లలో ఒక వ్యక్తి సంవత్సరానికి సగటున 130 లీటర్ల వైన్ సేవించేవారు. కానీ 2020 నాటికి ఇది 40 లీటర్లకు తగ్గింది. అలాగే ఇటలీ చూసుకుంటే ఒకప్పుడు వైన్ సేవనంలో అగ్రగామిగా ఉన్న ఇటలీలో కూడా ఇప్పుడు 30-35 లీటర్లకు తగ్గింది. ఇక వాతావరణ మార్పులు కూడా వైన్ సేవించడాన్ని తగ్గించాయి అంటున్నారు నిపుణులు. గ్లోబల్ వార్మింగ్ వల్ల వైన్ ఉత్పత్తి దెబ్బతింటుంది. ఎక్కువగా ఉష్ణోగ్రతలు, అకాల వర్షపాతం, కరువులు, అడవిలో మంటలు వంటివి ద్రాక్ష తోటలను దెబ్బతీస్తున్నాయి. ఫ్రాన్స్, ఇటలీ, స్పెయిన్ వంటి ప్రధాన వైన్ ఉత్పత్తి దేశాల్లో వాతావరణ సంబంధిత సమస్యలు దిగుబడిని తగ్గిస్తున్నాయి. ద్రాక్ష సాగుకు అనుకూలమైన వాతావరణం కనుమరుగవుతుంది. ఇది ఉత్పత్తి వ్యయాలను పెంచుతుంది. అలాగే వినియోగదారుల అభిరుచులతో కూడా కొన్ని మార్పులు వచ్చాయి. యువతరం మద్యం వినియోగంలో వైన్ కంటే క్రాఫ్ట్ బీర్, స్పిరిట్స్ లేదా ఆల్కహాల్ రహిత పానీయాలని ఎక్కువగా ఇష్టపడుతున్నారు. ఆరోగ్యం పట్ల ఆందోళన కారణంగా చాలా మంది తక్కువ ఆల్కహాల్ లేదా ఆల్కహాల్ లేని పానీయాలను ఎంచుకుంటున్నారు. అలాగే కోవిడ్-19 మహమ్మారి తర్వాత సరఫరాలో కొన్ని సమస్యలు తలెత్తాయి. రవాణా ఖర్చులు పెరుగుదల వైన్ ఉత్పత్తి, పంపిణీపై ప్రభావం చూపాయి. ఆర్థిక మాంద్యం లేదా ద్రవ్యోల్బణం వల్ల వినియోగదారులు ఖరీదైన వైన్లను కొనుగోలు చేయడానికి వెనుకాడుతున్నారని నిపుణులు భావిస్తున్నారు. కొన్ని దేశాల్లో ఆల్కహాల్ పై అధిక పన్నుల కఠిన నిబంధనలు వైన్ వినియోగాన్ని తగ్గిస్తున్నాయి. ఒకప్పుడు విదేశాల నుంచి వచ్చే వాళ్ళు ఖచ్చితంగా వైన్ కానీ ఆల్కహాల్ కానీ తీసుకొచ్చేవాళ్ళు. ఇప్పుడు స్టాంప్ డ్యూటీలు, సుంకాలు పెంచడంతో చాలా మంది లైట్ తీసుకుంటున్నారు. అంతేకాకుండా అవే బ్రాండ్లు లోకల్ వైన్స్ బారుల్లో కూడా అందుబాటులో ఉండడం కూడా ఒక కారణం. ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్ ఆఫ్ వైన్ నివేదిక ప్రకారం 2022-2023 మధ్య ప్రపంచ వైన్ ఉత్పత్తి గత 60 ఏళ్లలో అత్యంత తక్కువ స్థాయికి పడిపోయింది. ఈ కారణాల దృష్ట్యా వైన్ ను సేవించేవారు ప్రపంచవ్యాప్తంగా తగ్గారనేది నిపుణుల అంచనా.